సహోదరులారా, నేడు బాల కళ్యాణ్కి ప్రణయాకి ఆనందకరమైనటువంటి రోజు. అలాగే వారి ఇరువురు కుటుంబాలకు కూడా బంధుమిత్రులందరికీ మనందరికి కూడా వీరిరువురు ఒక కుటుంబముగా దేవుని సన్నిధికి వచ్చినందులకు మనం కూడా సంతోషిస్తున్నాం. వీరిరువురు ఈరోజు ఏ విధంగా ఆనందంగా ముందుకు వచ్చారో, ఆనందంగానే ఉంటాము అని వారి మనస్సులో అనుకుంటున్నారో, ఇదే ఆనందం చివరి వరకు కూడా వారి మనస్సులలో నిలవాలి అని మనందరం వీరిరువురు కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. వివాహము అనేది 3 ముళ్ళ బంధము అని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ 3 ముళ్ళ బంధం గురించి 3 మాటలు. మొదటిది దివ్య సంస్కారము. వివాహము అనేది ఒక దివ్య సంస్కారము, ఒక సాక్రమెంట్. రెండవది ఇది ఒక ఉడంబడిక, ఒకరితో ఒకరు చేసుకునేటువంటిది. మనందరి ముందు దేవుని సన్నిధిలో వారి ఇరువురు కలిసి చేసేది ఒక ఉడంబడిక. మూడవది ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే త్యాగపూరితమైన ప్రేమ. మొట్టమొదటిది వివాహము అనేది ఒక దివ్య సంస్కారము అని మనం కొంచెం ధ్యానించుకున్నట్లయితే, వీరిరువురు ఒకరికి ఒకరు ఇంతకు ముందు తెలియరు. మరి ఎలా వీరిరువురు నేడు దేవుని సన్నిధికి మనందరి ముందుకు మేము కుటుంబముగా జీవించడానికి, భార్యాభర్తలుగా జీవించడానికి ముందుకు వచ్చారు అని అడిగితే, ఇది దైవ సంకల్పము అని వారికి తెలుసు, మనందరికి కూడా తెలుసు. అంటే దేవుడే వీరిరువురిని కలపబోతూ ఉన్నారు, వైవాహిక జీవితానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుడే కళ్యాణిని ప్రణయాన్ని కళ్యాణి కోసం సృష్టించారు అనేది మనం అలాంటి విశ్వాసంతో ఈరోజు ఇక్కడ అందరం గుమికూడి ఉన్నాము. దివ్య పూజ వలని జరుపుకుంటూ ఉన్నాం. నేడు ఏ నమ్మకంతో, ఏ విశ్వాసంతో వీరిరువురు దేవుని సాన్నిధ్యానికి వచ్చి ఉన్నారో, ఈ విశ్వాసములో రానున్న జీవితంలో కూడా వీరు ఇలాగే ఎదుగుతూ ఉంటే, ఎలాంటి కష్టాలు ఇబ్బందులు వచ్చినా సరే దేవుడి మీద వారి కుటుంబ భారాన్ని వేస్తూ జీవితం సులభంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఏ దేవుడు వారిని జతపరుస్తూ ఉన్నాడో, ఆ దేవుణ్ణి పెడచెవిన పెడతారో, వారిరువురు ఎంత మంచిగా ఉన్నా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంత మంచిగా ఉన్నాడు అబ్బాయి, ఇంత మంచిగా ఉంది అమ్మాయి అని అనిపించినా, ఒకరికి ఒకరు మాత్రం కష్టంగా కనపడుతూ ఉంటారు, నిష్ఠూరంగా కనపడుతూ ఉంటారు. ఎందుకు? వారు దేవునికి దూరం అవ్వటం వలన. ఇది వీరికే కాదు, వివాహమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తూ ఉంటుంది. 50 సంవత్సరాల గోల్డెన్ జూబిలీ జరుపుకున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులని నేను 50 సంవత్సరాలు మీరు కలిసి ఉన్నారు కదా సార్, మేడం గురించి మీకు పూర్తిగా తెలిసి ఉంటుంది కదా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, లేదండి అన్నాడు. మేడంని పట్టుకొని, మేడం మీకు సార్ గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది కదా, 50 సంవత్సరాలు కలిసి జీవించారు కదా అంటే, లేదండి అని ఆమె కూడా అదే సమాధానం చెప్పింది. మరి ఎలా 50 సంవత్సరాలు కలిసి ఉంటూ ఉన్నారు? 50 సంవత్సరాలలో మీరు నేర్చుకుంది ఏంటి అంటే, నేను ఆమెను అర్థం చేసుకోవటం నేర్చుకున్నాను అనలేదు ఆయన, నేర్చుకుంటూ ఉన్నాను. అలాగే ఈమె కూడా ఆయనని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుంటూ ఉన్నాను. నా మీద నాకు నమ్మకం వచ్చింది. ఎవరి మీద? తన మీద తనకి నమ్మకం వచ్చింది. ఈమెను నేను అర్థం చేసుకోగలను, ఈమెతో నేను జీవించగలను అనేటువంటి నమ్మకం మా ఇద్దరికి నిండుగా ఉంది. కాబట్టి సంతోషంగా ఉన్నాము. కాబట్టి ఎవరి మీద వారికి నమ్మకం అనేది రావాలి. ఆ నమ్మకము కేవలము
ఎవరికి వారు ఆలోచించుకుంటే వచ్చేది కాదు. దేవునిలో, దేవుని సంబంధములో ఎదిగినప్పుడు దేవుడు రకరకాల అనుభవాలను వాళ్ళ ముందు ఉంచుతూ ఉంటాడు. చూడు, నీ భార్య ఈ విధంగా ఉంటూ ఉంది, గమనిస్తూ ఉండు, ఇవన్నీ నేనే ఆమెతో చేపిస్తూ ఉన్నాను. నీ భర్త ఈ విధంగా ఉంటూ ఉన్నాడు, ఇవన్నీ నేనే అతనితో చేయిస్తూ ఉన్నాను అని దేవుడు వారి మనస్సులో పలికేటువంటి స్వరాన్ని వారు వినగలిగినప్పుడు అది మంచైనా చెడైనా, కష్టమైనా సుఖమైనా దైవ నిర్ణయంగా భావించి వారిరువురు కూడా దేవుని యొక్క సంబంధములో, ఒకరి సంబంధములో ఇంకొకరు సంతోషంగా సమాధానంగా ముందుకు వెళ్ళగలుగుతారు. రెండవది ఉడంబడిక. ఈరోజు మన ముందు వీరిరువురు ప్రమాణం చేయబోతున్నారు. కష్టములోను సుఖములోను, వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. నేను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ఈ మాటను ఈరోజు ప్రణయాకి కళ్యాణ్ గురించి ఏమి తెలుసని మాట ఇస్తుంది. అలాగే ప్రణయ గురించి కళ్యాణికి ఏమి తెలుసు, ఎంతవరకు తెలుసు అని మాట ఇస్తున్నాడు. ఒక్కసారి ప్రశ్నించుకుంటే అప్పుడప్పుడు భయం వేస్తుంది. ఒకసారి మా ఇంటికి జర్మనీ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఏదో పని మీద, పని పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళే ముందు రోజు మా ఇంట్లో భోజనం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వయసు 24 సంవత్సరాలు. ఆ అమ్మాయితో, అమ్మాయి నీ పెళ్ళి ఎప్పుడు అని అడిగితే పెళ్ళా అన్నది. అంటే ఒకలాంటి భయాన్ని వ్యక్తపరిచింది. అదేంటి నువ్వు పెళ్లి చేసుకోవా అంటే ఆ అమ్మాయి అన్నటువంటి మాటలు, ఎలానండి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా ఆ వ్యక్తితో చిరకాలం నేను జీవిస్తాను అని మాట నేను ఎలా ఇవ్వాలి? అది సాధ్యం కాదండి, కష్టమండి అన్నది. కానీ మరి పెళ్ళిళ్ళన్నీ ఎలా జరుగుతూ ఉన్నాయి? కేవలము ఒకరి మీద ఒకరితో ఉండేటువంటి వ్యామోహంతో జరుగుతున్నాయా? వ్యామోహం ఎంతకాలం ఉంటుంది? 1 రోజు, 2 రోజులు, 1 నెల. తర్వాత ఏంటి జీవితం? కలిసి జీవించాలి కదా, ఇద్దరు వ్యక్తులుగా ప్రేమించుకోవాలి కదా, ప్రేమను చూపాలి కదా. ఇది దైవ నిర్ణయం అని మనకు తెలిసినప్పుడు ఆ దైవ నిర్ణయాన్ని ఈ రోజు నుంచి కూడా వీరిరువురు దే మస్ట్ డిస్కవర్ ఇట్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితంలో వాళ్ళు వెతుక్కుంటూ ఉండాలి. ఇది దైవ నిర్ణయం కదా, ఈ దైవ నిర్ణయము అని నేను ఎలా తెలుసుకోవాలి? ఈ రోజు నుంచి దేవుడు వారికి చూపిస్తూ ఉంటాడు. ఇది నా నిర్ణయము, నా నిర్ణయం అయితే నేను మిమ్మల్ని ఏ విధంగా తీసుకెళ్తాను చూపిస్తాను, మీరు సిద్ధమా చూడటానికి? అవును, ఆయన మీద నమ్మకంతో ఈరోజు వారి ఈ ఉడంబడికను తీసుకోబోతూ ఉన్నారు, దేవుడి మీద నమ్మకంతో. కాబట్టి వీరిరువిరి మీద, ఒకరి మీద ఒకరు నమ్మకంతో కాదు, దేవుడి మీద నమ్మకంతో ఈ యొక్క కమిట్మెంట్ వారు ఈరోజు మన ముందు చేయబోతున్నారు. కాబట్టి దేవుడి మీద నమ్మకం అనేది వారి జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉండాలి, దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇక మూడవది ప్రేమ. మనకు తెలుసు, మన ఇంట్లో పుట్టిన పిల్లల్ని 4వ సంవత్సరం రాగానే ప్లే స్కూల్లో, ఆ తర్వాత ఇంకా అలాగే పాఠశాలలో అబ్బాయి అమ్మాయి వారి యొక్క విద్యను అభ్యసిస్తూ ఉంటారు. వీరిరువురు కూడా ఈరోజు ప్రేమ అనేటువంటి పాఠశాలలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఎలా ప్రేమించాలి అనేది భార్య భర్త దగ్గర నుంచి, భర్త భార్య దగ్గర నుంచి వీరిరువురు కలిసి దేవుడి ప్రేమను స్వీకరించి ఆ ప్రేమను ఒకరి పట్ల ఒకరు పంచుకోవాలి. యోహాను సువార్తలో ప్రభు అంటూ ఉన్నారు, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. నేను మిమ్ము ప్రేమించాలన్నా, మీరు నన్ను ప్రేమించాలన్నా నా మనసులో ప్రేమ ఉండాలి, మీ మనసులో ప్రేమ ఉండాలి. మన మనసులోకి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. దేవుడు ప్రతిరోజు, ప్రతి నిత్యము కూడా నాపై తన యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నాడు.
ఆ ప్రేమను స్వీకరించటం నేను నేర్చుకున్నానా అనేటువంటి ప్రశ్న అందరూ వేసుకోవాలి. ఒకవేళ దేవుడి ప్రేమను స్వీకరించటము మన జీవితంలో మనం గుర్తెరగటము నేర్చుకోనట్లయితే, ప్రభు మీ యొక్క ప్రేమను స్వీకరించటము, గుర్తెరగటము, తెలుసుకోవటం నాకు నేర్పించండి అని మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా వీరిరువురు కూడా ప్రేమ పాఠశాలలో ప్రవేశించినటువంటి వీరిరువురు దేవుని నుండి ఆ ప్రేమను పొంది అదే ప్రేమను ఒకరి పట్ల ఒకరు చూపించుకుంటూ ఉండాలి. అది ఎలాంటి ప్రేమ? సహనము గలది. ఎవరైనా తప్పులు చేసినప్పుడు క్షమించేటువంటి ప్రేమ. మన క్రైస్తవత్వమే ఈరోజు ఇంత గొప్పగా ఉంది అంటే క్షమాగుణము అనేది క్రీస్తు ప్రభు మనకు బోధించినటువంటిది గుణం. అతి మేలైనటువంటి గుణం. మనిషి జీవితంలో ఈ యొక్క గుణాన్ని ప్రతి ఒక్కరూ మన జీవితంలో మనం పాటించగలిగితే మన జీవితము దేవుడి చిత్త ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం నేను ఆ వ్యక్తిని క్షమించను, దేవుడు క్షమించినా కానీ నేను క్షమించను అంటే నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? ఎవరి కోసం జీవిస్తున్నావు? అసలు నీవు ఎవరవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఈ జీవితాన్ని నీకు ఎవరిచ్చారు అనేటువంటి మూలాలు తెలియనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి స్వార్థపరుడు, స్వార్థపరురాలు అని మనం గ్రహించగలం. కాబట్టి ప్రేమని నిండుగా నేను జీవించాలి అంటే క్షమాగుణాన్ని కలిగి జీవించాలి. వీరిరువురు కూడా కళ్యాణ్, ప్రణయ ఈ క్షమాగుణాన్ని వారి యొక్క జీవితములో అనుభవపూర్వకంగా జీవించినట్లయితే తప్పకుండా వీరిరువురు ఒకరి ప్రేమలో ఒకరు, ఇరువురు కలిసి దేవుని ప్రేమలో అత్యంతగా ఎదుగుతారు అని నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఏ దేవుడైతే వీరిని భార్యాభర్తలుగా ఉండమని ఈరోజు దైవ సాన్నిధ్యానికి పిలిచి ఉన్నాడో అదే దేవుడు వీరిని ఎల్లకాలము కూడా కాచి కాపాడుతూ నేను మీతో ఉన్నాను అని దేవుడు గుర్తు చేస్తూనే ఉంటాడు. ఆయన సన్నిధిని వీరిరువురు వారి వ్యక్తిగత జీవితంలోనే కాదు, ఒకరి జీవితంలో ఒకరు దేవుడు చేసేటువంటి క్రియలను, పనులను వారు తెలుసుకొని దేవుని సంబంధములో ఇంకా ఎక్కువగా వీరిరువురు ప్రేమ సంబంధములో ఎదగాలి అని, వీరి రెండు కుటుంబాలు కూడా ఏక కుటుంబంగా ఈ లోకములో దేవుని ప్రేమలో, సేవలో జీవించాలని భక్తితో ప్రార్థన చేస్తున్నాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.